హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్ ఈపాస్ అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈపాస్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించినటువంటి మనకైతే డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు ఫర్ అప్లికేషన్స్ 2024 ఇయర్కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి. సో ఫ్రెష్గా ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి స్కాలర్షిప్కి అనేసి అనుకుంటున్నారో ఫీజు రియంబర్స్మెంట్ కొరకు, సో వాళ్ళ కొరకు అయితే డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. అప్ టు లాస్ట్ డేట్ వచ్చేసి అప్ టు మనకి 31st మార్చ్ అయితే ఇచ్చినారు. సో నేను చెప్పాను కదా, మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరైతే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తరపున ఇదివరకు రీసెంట్గా ఎవరైతే అయిపోయినాయో కౌన్సిలింగ్స్, సో వాళ్ళకైతే చెప్పాను. సో డేట్స్ అయితే అయిపోతున్నాయని వాళ్ళు అనుకుంటే నేను చెప్పాను లైక్ 31st మార్చ్ వరకు అయితే పెంచుతారు, ఆ తర్వాత కూడా పెంచుతారు. సో అప్పటి వరకు మీరు అప్లికేషన్ అయితే తీసేసుకోవచ్చు అని అయితే చెప్పాను. సో అలాగే జరిగింది ఫ్రెండ్స్. మనకి అప్లికేషన్స్ అయితే లాస్ట్ డేట్ 31st మార్చ్ వరకు అయితే ఉన్నాయి. సో ఈ లోపు మీరైతే రిజిస్ట్రేషన్స్ అండ్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో పూర్తిగా మీకు రిజిస్ట్రేషన్ యొక్క డేట్స్ కావాలి, ప్రక్రియ కావాలంటే ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ కొరికి అని అంటే, సో మీరు వచ్చేసి డైరెక్ట్గా ఫ్రెష్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అనేసి దీనిపై క్లిక్ చేసి మీరు అయితే చేసుకోవచ్చు. సో మీకు ఫుల్ గైడెన్స్ కావాలంటే లైక్ ఫుల్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా అయితే మీకోసం అయితే చేస్తాను. లైక్ మరొకటి ఏంటి అంటే, అందరూ అనుకుంటారు అన్న మాకు ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి ఏమేమి సర్టిఫికేట్ కావాలి అనేసి. సో మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, దానికంటే ముందు మీరైతే ఫస్ట్ ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి అంటే, ఫస్ట్ బిగినింగ్ నుంచి చెప్తాను. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మీ దగ్గర ఉన్నటువంటి బోనఫైడ్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. ఆ తర్వాత 10th క్లాస్ అండ్ 12th క్లాస్ మార్క్స్ మెమో అయితే కావాలి. సో ఇవన్నీ జిరాక్సెస్ ఉన్నా పర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మీరు కంప్లీట్ చేసినటువంటి సో మీరు ఎక్కడైతే జాయిన్ అయినారో సో దానికి సంబంధించినటువంటి ఐడి కార్డ్ అయితే కావాలి. లైక్ ఐడి కార్డ్ అంటే ఇది ఎందుకంటే లైక్ అందులో అడుగుతుంది. సో ఐడి కార్డ్ కావాలి. ఐడి కార్డ్ లేకపోయినా కానీ బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది అనమాట. సో బోనఫైడ్ సర్టిఫికేట్ ఈ ఇయర్కి సంబంధించినటువంటిది ఎవరు ఇవ్వరు. సో దీనికోసం నేనైతే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ అయితే నెక్స్ట్ మీకోసం అయితే చెప్తాను. సో ఇవైతే తీసుకుని దగ్గర పెట్టుకోండి. మీ అలాట్మెంట్ ఆర్డర్ కూడా కావాలి. సో అలాట్మెంట్ ఆర్డర్ కావాలి. అండ్ మీ దగ్గర మీకు ఇచ్చినటువంటి అడ్మిషన్ నెంబర్, మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే కావాలి. ఇప్పుడు ఎక్కడైతే జాయిన్ అయినారో లైక్ ఏ కాలేజీలో అయితే మీకు సీట్ వచ్చిందో కేఎన్ఆర్ తరపున కావచ్చు, వేరే ఇతర కాలేజెస్లో కావచ్చు. సో దానికి సంబంధించినటువంటి అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది, 4 digits అయితే ఉంటుంది. సో అడ్మిషన్ నెంబర్ కావాలి అండ్ అడ్మిషన్ యొక్క డేట్ కూడా కావాలి. అడ్మిషన్ యొక్క డేట్ కూడా కావాలి. అకాడమిక్ ఇయర్ దాన్ని బట్టి చూస్తారు. సో అలాగే మీకైతే ఫండ్స్ అనేవి అలర్ట్ అవుతాయి. సో అవైతే చూసేసుకొని మీరైతే మూవ్ అనేది అవ్వండి. సో లైక్ దీనికి సంబంధించినటువంటి ఇవి అనమాట. సో వీటి తర్వాత మళ్ళీ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాలి కంపల్సరీగా. సో ఆ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీకు మీ ఆధార్ అయితే, మీ మొబైల్ నెంబర్తో మీ ఆధార్ అయితే లింక్ అయితే ఉండాలి. సో ఇవన్నీ అయితే ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చూసుకోండి. నేను మీకు ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా మీకోసం అయితే వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది అనమాట. సో మనకి డేట్స్ ఎక్స్టెండ్ అయిన కారణంగా మీకైతే తెలియాలి అనే ఉద్దేశంతో నేను చెప్పాను కదా బిగినింగ్లో, మీకు ఇలా డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారు, అప్లికేషన్స్ అయిపోతున్నాయని తొందరపడి అప్లికేషన్ చేసుకోకండి అని అయితే చెప్పాను కదా. సో అలాగే మనకైతే ఇలాగైతే అవుతుందన్నమాట. సో మరిన్ని అంటే మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్స్ తెలియజేయండి. వేరే డౌట్స్ ఏమైనా ఉంటే వీటి కోసం అయితే నేనైతే తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, లేదంటే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ మీకు ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ప్రాసెస్ కావాలి అని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తేనే నేనైతే వీడియో చేస్తాను, లేదంటే చేయను ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీడియోస్ చాలా వ్యూస్ అనేవి రావట్లేదు కాబట్టి, సో అంతగా నాకు కూడా అనిపిస్తలేదు కదా. సో అందుకోసమే మీరు కామెంట్ ఒక్కరు చేసినా నేను చేస్తాను తప్పకుండా. సో గుర్తుపెట్టుకోండి. Thank you friends, thank you for watching this. Have a